నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ఆంధ్ర ప్రజల జీవనాడి అయిన పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. కాగా దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అందులో భాగంగా పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్ల కాలంలో పోలవరంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఏపీ సీఎం. 20 నుంచి 25 రోజుల్లో శ్వేతపత్రాలు విడుదలను పూర్తి చేస్తాం. ఆ తర్వాత బడ్జెట్ పెడతామన్నారు. ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు ప్రత్యేక వెబ్సైట్లో పెడతాం. చెప్పిన తప్పులను 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్న ఆయన నదుల అనుసంధానానికి పోలవరం ఓ వరంగా పేర్కొన్నారు. ఇలాంటి పోలవరానికి జగన్ ఓ శాపంగా మారాడు అని దుయ్యబట్టారు. అన్నింటికీ అతీతంగా అందరూ జగన్ చేసిన తప్పులను నిలదీయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో 2 సీజన్ల పాటు పోలవరం పనులను నిలిపివేశారు. సమర్థులైన అధికారులను బదిలీ చేశారు. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని 2 ఏళ్ల తర్వాత గుర్తించారు. పీపీఏ వద్దని చెప్పినా కాంట్రాక్టర్ను మార్చారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంకొక పక్క 50 లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు. అటు ఉత్తరాంధ్ర, ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్, 2 కూడా 390 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబోం. ఇదే లాస్ట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ను మినీ బార్గా చేశారు. తిరుపతిలో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా తిరుపతిలో వైసీపీ నాయకులు ఇంకా పద్ధతులు మార్చుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ను ఏకంగా బార్గా మార్చేశారని, రాత్రి వరకు మందు పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వైసీపీ మార్క్ రాజకీయాలను బ్యాంక్లోనే చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన వేలాది మంది ఖాతాదారులు ఉన్నారు. సొంత అవసరాల కోసం ఇంటి యజమానులు ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి ఒక్కొక్కరు వారికి అవసరమైన సుమారు 15 లక్షల వరకు రుణం తీసుకుని నెల నెల ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అయితే టీడీపీకి మద్దతుగా ఉంటూ రుణం తీసుకున్న ఖాతాదారులను తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొంతమంది ఖాతాదారులు ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి మద్దతు పలికిన కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్లో అర్జీలు రాసేందుకు వీలుగా ఖాతాదారుల కోసం ఓ గది ఉండేది. అయితే ఆ గదిని బార్ లాగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన తిరుపతి గంగ జాతర సందర్భంగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో లిక్కర్ పార్టీ జరిగిందని వెలుగు చూడడంతో మీడియా మిత్రులు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి మరుసటి రోజు వార్తలు ప్రచురించారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ పబ్ను తలపించేలా బార్ లాగా తయారైందని కొందరు ఖాతాదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల్లో మహిళలు ఉన్నారని, వారు బ్యాంకుకు వచ్చి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తిరుమల శారద పీఠంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే పడగొట్టాలని పీఠాధిపతులు డిమాండ్ చేశారు. ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నాడో సరే, కోర్టులో ఉన్నదాన్ని పక్కన పెట్టండి. పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ కూడా చుట్టూ సేఫ్టీ మెజర్స్ లేవు.
నిబంధన విరుద్ధంగా ఉన్నాయి. కేవలం 4 అంతస్తులకి అనుమతిస్తే పాత బిల్డింగ్ కూడా ఆయన 6 అంతస్తులు కట్టాడు. ఇది నిబంధన విరుద్ధం కాదా? మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? కనీసం అన్నం పెడుతున్నాడు ఎవరికైనా? కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నాను, దేనికి ఇచ్చారండి? పీఠాలు మఠాలు ఒక పూజ చేయమని, యజ్ఞాలు చేయమని, భక్తులకి ఆదరించమని ఇచ్చారు. కనీసం పిడికిడి అన్నం ఎవరికి పెట్టడం లేదు. విశాఖ శారదాపీఠం ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యాపార కేంద్రంగా వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్ని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ చోటు? ఎందుకు ఈ భవనం ఇవ్వాలి? వెంకటేశ్వర స్వామి భక్తులకి సేవ చేయు, వెంకటేశ్వర స్వామిని మాయ చేస్తారు. రేపు ఏదైనా జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది. ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లోకి నీరు వెళ్ళిపోయి ఎవరైనా చనిపోతే అది ఆ మచ్చ కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి. ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు? కాబట్టి తక్షణమే ఇది కూర్చాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. మరి దీనిపైన కూర్చకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, నరేంద్ర మోదీ గారు బాగుండాలి, కూటమి ప్రభుత్వం చక్కగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రక్షాళన చేస్తున్నాను అన్నారో దాన్ని దయచేసి నిలబెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగం దయచేసి పాత ప్రభుత్వం ఉందనుకోకండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, అధికారులు స్పందించాలి. పాత ప్రభుత్వం లాగా మేము ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవు చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు పెడతాం ఇక్కడ జరిగే ప్రతి. తిరుమల బాలాజీ నగర్ స్థానికుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం, వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలనేసి ఎలక్షన్కి ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇంతకుముందు ఎట్లా కొనసాగుతానందో యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తాం. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అవినీతి అక్రమాలు ఈ శ్రీవాణి ట్రస్టులు ఇంకా టికెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు. ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తాం. రుయా హాస్పిటల్లో సౌకర్యాల లేమితో రోగులు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడంతా డబ్బుతోనే పని, రోగుల అవసరాలే వారి పెట్టుబడి. అక్కడ ఏది కావాలన్నా అధిక మొత్తంలో చెల్లిస్తేనే దొరుకుతాయి, లేదంటే బయటకు వెళ్లి తీసుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అదే తిరుపతిలోని సర్వజనుల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన కుళాయిలలో నీరు సన్నగా రావడం వలన 1 లీటర్ బాటిల్ నిండాలంటే క్యూ లైన్లో 1 గంట ఉండాలి. ఆ తర్వాత నీటి కుళాయి వద్ద సుమారు అరగంట వేచి ఉండాలి. అలా కాకుండా ఆసుపత్రి వెలుపల ఏర్పాటు చేసిన జలప్రసాదం శుద్ధి చేసిన త్రాగునీటి కోసం వచ్చి వెళ్లాలంటే అర్ధగంట సమయం పడుతుందని, ఆ సమయంలో పేషెంట్కి అవసరం వస్తే అందుబాటులో ఎవరూ ఉండరని వాపోతున్నారు. రుయాలోని దుకాణాల్లో వాటర్ బాటిల్ కొందామంటే వారు ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని రోగులు వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ దుకాణదారులు అధిక రేట్లతో తమను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని రోగులు వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చి వాటర్ ప్రాబ్లం ఈ రోజు మధ్యాహ్నం వరకు వచ్చిందనుకో, ఈ రోజు మధ్యాహ్నం నుండి రేపు మళ్ళీ మార్నింగ్ వరకు వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే పేషెంట్లు కదా, వాళ్ళు వేస్ట్ పోవాలి కదా, అప్పుడు వాసనకు స్మెల్కు ఇంకా ఇబ్బంది పడిపోయి కడుపులో తిప్పేసేది, వాళ్ళు సరిగ్గా తినకుండా పోయేది, అట్లా అవుతుంది. అదొక ప్రాబ్లము. ఇంకోటి ఏమంటే పరిశుభ్రత తక్కువ ఉంది, దోమలు ఎక్కువ, భయంకరమైన దోమలు. పేషెంట్ దగ్గర వచ్చే మనసులు, వాళ్ళతో ఉండే మనసులు కూర్చుండే పని లేదు, పనుకునేదానికి ప్లేస్ లేదు. వాళ్ళు ఎంతసేపు నిల్చుకొని ఉండాలా, మేల్కొని ఉండాలంటే వీళ్ళు పేషెంట్ అయిపోతున్నారు. ఈ సమస్యలు కొంచెం చూస్తే ఇక్కడికి వచ్చిన పేషెంట్లు బాగుంటారని. తాగే నీళ్ళకైతే ఎంత అల్లాడుతున్నారో అక్కడ చూడండి, క్యూ కట్టుకొని ఉన్నారు. సన్నగా వస్తుంది. ఉండి పేషెంట్ దగ్గర ఉండే మనిషి వచ్చి నీళ్ళు పట్టుకొని మళ్ళీ పేషెంట్ దగ్గర పోవాలని ఉంది, 2 గంటలు అవుతుంది. అప్పుడేమవుతుంది, కొనాలంటే 40 రూపాయలు 2 లీటర్ల క్యాన్ కొనాలా, లేదంటే షాపుల్లో డబ్బులు ఇచ్చి తీసుకోవాలా నీళ్ళు ఆ క్యాన్కు. అది వాళ్ళ దగ్గర లేదు కదా, లేని పరిస్థితుల్లోనే కదా ఇక్కడికి వచ్చేది. ఉండే వాళ్ళతో ఎందుకు వస్తారో అట్లా ఇబ్బందులు పడతాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని ఫోటో ఫ్రేమ్ వర్క్స్ అండ్ సేల్స్కు చేతి నిండా పనితో పాటు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది వాటిని కొనుగోలు చేసి కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో కూడా క్యాడర్ సభ్యులు వీరిద్దరి ఫోటోలను వారి ఇళ్లలో పెట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. తిరుపతిలో సచివాలయాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వీరిద్దరి ఫోటోలు దర్శనమిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఆయన ఇమేజ్ ఒకంత పెరిగిందనే చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో ఫోటో ఫ్రేమ్ అంగళ్లు 10ల సంఖ్యలో ఉండగా అన్నింట్లోనూ వీరిద్దరి ఫోటోలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలకి గిరాకీ పెరిగింది. దీనిపై ఫోటో ఫ్రేమ్ షాపులో యజమానిని జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ పలకరించగా గత 20 ఏళ్లుగా ఇదే నగరంలో దేవుళ్ల ఫోటోలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నామని, ఈసారి జూన్ 5 నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నరేంద్ర మోడీ ఫోటోలను విక్రయానికి పెట్టానన్నారు. ఒక్కో ఫోటో సైజును బట్టి 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ధర పలుకుతోందని చెప్పారు. ఎక్కువగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు అమ్ముడుపోతున్నాయని, ప్రస్తుతం వ్యాపారం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా జీవో పాస్ చేశారంట. చంద్రబాబు నాయుడు గారిది, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది పెట్టాలని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో, పంచాయతీ ఆఫీసుల్లో. దానివల్ల మాకు వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కూడా బాగుంది. మాకు కానీ, స్టూడియో వాళ్ళకి కానీ, ఫోటో ఫ్రేమింగ్ కానీ, అంటే జీవో కరెక్ట్గా రాంగ పక్కన పెట్టే వ్యాపార పరంగా అందరికీ లాభదాయకంగా ఉంది. మనీ రెవెన్యూ బాగుంటుంది. ఎప్పుడు మేము ఊహించినంత పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా ఎవరు అడిగేవాళ్ళు కాదు. అట్లాంటిది ఈసారి ఆ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, సామాన్య ప్రజలు కూడా వచ్చి జననేత ఫోటో కావాలని అడిగి తీసుకొని వెళ్తున్నారు. ఒకప్పుడు ఫోటోలు పవన్ కళ్యాణ్ ఇదంతా ఎవరు వద్దనేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి, ఆఫీసులకి, ప్రతి ఒక్క ఇళ్ళకి పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. మాకు వ్యాపారం జరుగుతుంది. స్టూడియో వాళ్ళకి వ్యాపారం బాగానే అవుతుంది. కొన్ని ఇంతకుముందు అయితే తక్కువ అమ్మేది, ఇప్పుడు కొంచెం ఎక్కువ అమ్ముతా ఉంది. అమ్ముడు బాగుపోతా ఉంది. అందరూ కొనుక్కోపోతున్నారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నది. మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫోటోలు సేల్స్ సచివాలయాల్లో పెట్టాలనేసి అని చెప్పడం వల్ల ఫొటోస్ రెడీ చేస్తున్నాము. సేల్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు ఇద్దరు జాయింట్గా తీసుకుంటున్నారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారాంతపు సంతలు, కూరగాయల మార్కెట్ ఇలా ఎక్కడ చూసినా ధరల మోత మోగుతోంది. ఏ కూరగాయలను చూసినా కేజీ 60 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. దీంతో ధరల మోత ప్రజలకు వాత అన్నట్లుగా తయారైంది. గతంలో వర్షాలు సమృద్ధిగా పడి రాష్ట్రంలో సాగునీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు 20 నుంచి 40 రూపాయలకు దొరికేవి. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో నీరు లేక పంట పండక రైతులు విలవిలలాడిపోతున్నారు. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం టమాటా కిలో 20 రూపాయలు ఉంటే ప్రస్తుతం 50 నుంచి 60 పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో 50 నుంచి 60 రూపాయలు, ఉల్లి కిలో 50 రూపాయలుగా ఉంది. ఇలా అయితే సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతికేదని మహిళలు వాపోతున్నారు. వంకాయలు వచ్చి అరకిలో 50 రూపాయలు చెప్తున్నారు. చిక్కడికాయలు అరకిలో 50 చెప్తున్నారు. మినిమం రేటు 40-50 ఉన్నాయినా. రేట్లు 40-50 ఉన్నాయి. ఎరగడ్లు 60 చెప్తున్నారు. బాగుండేది అయితే ఎరగడ్లు, దాని క్వాలిటీ తక్కువ అయితే 40-50 అంటున్నారు. టమాటాలు బాగుండేది 50-60, ఇంకా తక్కువ కూడా 40. ఎర్రగడ్డ కానీ బళ్ళారి భయంకరమైన రేటు, బెండకాయలు కానీ, మూలం కానీ భయంకరమైన రేట్లు ఉన్నాయి. కిలో 30, అరకిలో వచ్చి 30-40 అంటుంటే ఏం చెప్తావా? ఏం కొనేది? ఏం కొనేలేకపోతున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, సినీ నటి హేమ, తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరిరాజు తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. హ్యాపీ. చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇది నా పుట్టిల్లని మీకు అందరికీ తెలుసు కదా. బ్రహ్మాండంగా జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత 2 రోజుల క్రితం కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ నిన్నటి నుంచి రద్దీ పెరిగింది.
శుక్ర, శని, ఆదివారాలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్లో ఎలాగూ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతుంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అయితే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 60,782 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 30,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కల్వకుంట గ్రామంలో పురాతన శివాలయంలో వినాయకుని విగ్రహం చోరీకి గురైంది. కల్వకుంట గ్రామంలో వెలసి ఉన్న ఈశ్వరాలయం అతి పురాతనమైనది. నిత్యం భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నీవా నది ఒడ్డున వెలసి ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు నదిలో స్నానం చేసి శివాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ కోరికలను తీర్చాలని దేవుణ్ణి వేడుకుంటారు. సంతానం లేనివారు దేవుణ్ణి దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీక. ఈ పురాతన ఆలయంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించిన దుండగులు పలుమార్లు ఆలయంలో విగ్రహాలను పగలగొట్టారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియపరిచినట్లు అర్చకులు తెలిపారు. గ్రామస్తులు పూజలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో వినాయకుని విగ్రహం కనపడకపోవడంతో పూజారికి ఉన్నతాధికారులకు తెలియపరిచారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయము మన కలవగుంట శివాలయంలో ప్రాకారంలో ఉండే వినాయక స్వామిని పగలగొట్టి ఆ వినాయక స్వామిని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారితో పువ్వులు కోసే తను భాస్కర్ నాయుడు గారు వచ్చినప్పుడు చూసి మాకు కబురు చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల ముందు కూడా వినాయక స్వామిని అదేలాగా ఏలాడి తీసేస్తున్నారు. అవి ఇప్పట్లో కేసు ఫైల్ చేసి ఒక 2-3 కూడా పట్టించినాము. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ప్రారంభమైంది. ఈ శివాలయంలో ఆ వినాయక స్వామికి చాలామంది ఎప్పుడప్పుడు ఇదన్నారు. అదేలాగా నందీశ్వర స్వామిని పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. అవి చాలా వరకు కూడా ఈ గుప్త నిధులు దీని ప్రకారమే జరుగుతూ ఉంది అవి. కానీ ఇక్కడ అలాంటివంతా ఏమీ ఉండదు. మన కంటితోనే మనల్ని పొడుస్తూ ఉండారు అంటే ఎవరు వినడం లేదు. తెల్లారితో వచ్చి మామూలు తలుపు తీసి పూలు కోసి పెట్టేసిపోతాను. చూసే కొందికి లేదు విగ్రహం. మళ్ళీ చెప్పినాడు ఎవరికి వ్యవసాయకి ఫోన్ చేసినాడు, వచ్చినాడు, చూస్తూ ఉన్నాము. ఐవరికి చెప్పినాం ఫస్ట్. ఈ మాదిరిగా 5-6 సార్లు ఇప్పుడు జరిగి ఉండేది. ఈ విగ్రహాన్ని కూడా చేంజినారు, పైకి దారాలు కట్టి బర్నలు తెచ్చి కాల్చినారు. ఎన్నో జరుగుతున్నాయి. తిరుపతి మండల పరిధిలో పుస్తకాల కొరతను ఈ నెలాఖరులోపు అన్ని పాఠశాలలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సిటీ కేబుల్తో మాట్లాడుతూ మండల పరిధిలో పాఠ్యపుస్తకాల కొరత వాస్తవమేనని, ముద్రణలో కాస్త ఆలస్యమైనప్పటికీ ఈ నెలాఖరులోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించేలా జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్ట్ బుక్స్ కొరతను అధిగమించేలా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నాయని, ఈ నెలాఖరులోపు అన్ని జిల్లా పాయింట్, మండల పాయింట్లకు పుస్తకాలు చేర్చి ఆయా పాఠశాలలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల తెలిసిన వెంటనే ప్రభుత్వము అన్ని పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ సప్లై చేయాలనే ఆలోచనతో ముందుగానే ఆ పాఠశాలలో ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా వేరే చోటుకు అంటే వేరే రాష్ట్రాల్లో ప్రింటింగ్ చేయించి దాన్ని ఆ పాఠశాల పాయింట్స్కి డైరెక్ట్గా సప్లై చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇంకనూ కొన్ని నోయిడా లేదా ఢిల్లీ ఆ ప్రాంతంలో టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అవుతున్నాయి. అవి కూడా ఒక 4-5 రోజుల్లో అన్ని జిల్లాలకు, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు, మండల హెడ్ క్వార్టర్లకు వచ్చి పాఠశాలకంతా కూడా ఈ నెలాఖరు లోపల అన్ని పాఠశాలల్లో కూడా టెక్స్ట్ బుక్ కొరత లేకుండా వస్తుంది. తిరుపతి అర్బన్ మండలంలో కూడా దాదాపు 20,000 టెక్స్ట్ బుక్స్ కొరత ఉంది. సో అవి కూడా 2-3 రోజుల్లో అవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పాఠశాలలోని విద్యార్థులకు చేరవేసేందుకు ప్రయత్నం చేస్తారు. తిరుపతి శ్రీనివాస సేతుపై బైక్ రేసులు, పుట్టినరోజు పేర్లతో కేక్ కటింగ్ చేయడం వంటివి చేస్తే తాట తీస్తామంటూ పోలీస్ శాఖ హెచ్చరించింది.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో మంచి పౌరులుగా మెలగాల్సిన యువత మత్తు పదార్థాలకు బానిసై రాత్రి సమయాలలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్పై బైక్ రేసింగ్, పుట్టినరోజు శుభకార్యాల పేరుతో వేడుకలు జరుపుకోవడం, వేగంగా బండిని నడుపుతూ సెల్ ఫోన్లో మాట్లాడేటువంటి వారిపై స్పెషల్ పార్టీ పోలీసులతో నైట్ రైడ్స్ జరుపుతున్నామని, పట్టుబడితే యువత భవిష్యత్తు చిత్తు అని తెలిపారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ రవి మనోహరాచారి ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మహేశ్వర్ రెడ్డి యువతను హెచ్చరించారు. పిల్లలు ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ ఇలాంటివి చేసే వాళ్ళను స్పెషల్ కౌన్సిలింగ్ క్లాసులు పెడుతున్నాము. దీని మీద గట్టిగా ఉంటాం పోలీసు. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ శ్రీనివాస సేతు మీద కూడా చాలామంది అర్ధరాత్రప్పుడు బర్త్డే కేకులని లేకుంటే స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. యువత దయచేసి ఇలాంటి వాటికి పోకుండా దూరంగా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఉండాలి. మాకు అటువంటి ప్లేసులు ఎక్కడైనా సరే ఉంటే చెప్తే ఇమీడియట్గా ఆ ఏరియాను రైడ్ చేస్తాం, వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం, అవసరమైన వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తాం. కాబట్టి యువత కూడా మంచి పౌరులుగా మారాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఇటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోదని తెలుపుతున్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన ప్రభావతి ఉద్యోగ విరమణ చేయడం బాధాకరమని జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ తెలిపారు. తిరుపతి మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ రంగంలో రాణించిన ప్రభావతి సేవలు పలువురి ఉపాధ్యాయులకు ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తదితరులు విచ్చేసి సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డీఈఓ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ పిల్లల పట్ల ఎంతో ఆప్యాయతగా, ప్రేమను పంచుతూ నిబద్ధతతో విద్యాబుద్ధులు నేర్పించిన ప్రభావతి ఆమె శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆమె సేవలు పాఠశాలకు అందించేలా ఉండాలని కోరారు. ఎందుకంటే ఈ నేలలో సర్వీస్ చేసి సక్సెస్ఫుల్గా సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి టీచర్గా రిటైర్డ్ కావడము, వాళ్ళ మీటింగ్కి అటెండ్ కావడం మాకు అంతకన్నా మించి ఇక్కడ సంతోషం కనబడదు. చాలా సంతోషం మేడం గారికి, మేడం గారి ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ పిల్లలందరికీ కూడా ఒక మంచి స్టాండర్డ్ కల్పించి ఎన్రోల్మెంట్ పెంచి ఈ స్థాయికి వచ్చి రిటైర్డ్ కావడం అంటే ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ ఈ స్థాయికి వచ్చి రిటైర్డ్ కాలేరు. సక్సెస్ఫుల్గా ఒక మంచి టీచర్కి ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారంటే మేడం గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు భారతి పదవీ విరమణ సన్మానోత్సవం అట్టహాసంగా జరిగింది. విద్యార్థులకు దైవంగా తల్లిదండ్రులు, తర్వాత స్థానంలో ఉపాధ్యాయులు ఉంటారని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్గా విధులు నిర్వహించిన భారతి సేవలను కొనియాడారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయురాలిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచానూరు స్కూల్ 2012 జాయిన్ అయినాను. తర్వాత అక్కడి నుంచి ఒక 12 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేసి ఈరోజు రిటైర్ అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. చాలా మంచి హెచ్ఎం, మంచి స్టాఫ్ మెంబర్స్, ఎక్సలెంట్ ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంతో అభిమానంగా నాతో చాలా బాగా ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోవడం నాకు చాలా దిగులుగా ఉంది. కానీ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి ఇంకా రిటైర్ అవుతున్నాను. సో స్కూల్కి ఈరోజు నేను స్టేజ్ ఒకటి కట్టించి ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. సాంస్కృతిక నగరం మైసూరులో చారిత్రాత్మక ప్యాలెస్ రాజనివాసం మైసూర్ ప్యాలెస్ చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూర్ ప్యాలెస్కు ఓ వింత సమస్య వచ్చింది. రాజనివాసం పావురాల రెట్టలతో తడిసిపోతోంది. దీంతో భవన నిర్మాణం దెబ్బతింటుందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పావురం రెట్టలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్న ఈ పావురాల రెట్టలు హెరిటేజ్ భవనాలపై పడడం వల్ల భవనం దెబ్బతింటుందని చరిత్రకారుడు ప్రొఫెసర్ రంగారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పావురాల రెట్టలు ఏదైనా రాగి లేదా స్టీల్ పాత్రలో వేసి కొన్ని రోజులు ఉంచితే అవి రంధ్రం పడిపోతాయని చెప్పారు. అదేవిధంగా పాలరాతితో నిర్మించిన చోట పావురాల రెట్టలు వేయడంతో ఆ పాలరాయి దెబ్బతింటుంది.
కనుక ఈ రెట్టలు ప్యాలెస్కు చాలా హాని కలిగిస్తాయని ఆయన అన్నారు. మైసూర్లోని 10వ చామరాజ్ సర్కిల్, 4వ కృష్ణరాజ సర్కిల్ పాలరాయితో నిర్మించబడ్డాయి. ఈ సర్కిల్కు ఇప్పుడు పావురాలు తమకు తెలియకుండానే హాని కలిగిస్తున్నాయని అన్నారు. కనుక ప్యాలెస్లోని ఈ సర్కిళ్ల దగ్గర పావురాలు రాకుండా నిరోధించాలని చెప్పారు. ఈ విషయంపై ఆయన తన గొంతు వినిపిస్తూ అధికారులను హెచ్చరిస్తున్నారు కూడా. ఇప్పుడు పావురాలను రాజభవనాలు, రాజుల సర్కిళ్లకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ఊపందుకుంది. పావురాలు ప్యాలెస్కు దూరంగా వెళ్లాలంటే తిండి గింజలు వేయడం నిలిపివేయాలని సూచించారు. కొంతమంది ప్యాలెస్ చుట్టూ ఉన్న పావురాలకు ఆహారంగా ధాన్యాన్ని అందించడానికి ధాన్యాన్ని అమ్మడం మొదలుపెట్టారని, ఇక నుంచి ఈ అమ్మకాలు జరగకుండా అరికట్టాలని సూచించారు. వారసత్వం కట్టడాన్ని పరిరక్షించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడొస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వట్లేదు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర ఇది 3వసారి. ఎప్పుడైతే రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. మరో వ్యోమగామి బుల్ విల్మోర్తో కలిసి జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ రాకెట్లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్లోనే ఉండిపోయారు. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు 2 వారాలు గడిచిపోయినా వారు భూమిపైకి ఎప్పుడొస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఇటు నాసా కూడా వారి తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ జూన్ 14వ తేదీన భూమిపైకి రావాల్సి ఉంది. అయితే పరిశోధనలు మిగిలే ఉండడంతో డేటాను జూన్ 26కు మార్చారు. కానీ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రిటర్న్ జర్నీ మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్యలతో పాటు అవసరమైన అదనపు పరీక్షల కారణంగా వ్యోమనౌక రావడం ఆలస్యమవుతోంది. బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో 2 మానవరహిత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 2 సక్సెస్ కాలేదు. దీంతో 3వసారి రూపొందించిన వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్లను అంతరిక్షంలోకి పంపించారు. అయితే జూన్ 5న విజయవంతంగా నింగిలోకి బయలుదేరినా కూడా అక్కడకు చేరిన తర్వాత ISSతో అనుసంధానంలోనూ జాప్యం జరిగింది. సునీతా విలియమ్స్కు ఇది 3వ అంతరిక్ష యాత్ర కాగా 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అప్పుడు మొత్తం 50 గంటల 40 నిమిషాలు సునీత స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్లో గడిపారు. ఓసారి స్పేస్లో మారథాన్ కూడా చేశారు సునీతా విలియమ్స్. మొత్తంగా అన్నీ అనుకూలిస్తే జూలై 2న సునీతా విలియమ్స్ భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,642 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,600 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.